హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మస్ట్ అండ్ షుడ్ ఆల్గో లెవెల్స్ని ఫాలో అవ్వండి. ఎవ్రీ డే నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను, అండ్ నా చిన్న అనాలిసిస్ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇక మార్కెట్ అవర్స్లో అనాలిసిస్ వీడియో కూడా షేర్ చేశాను. అండ్ ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ వర్క్ చేసింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మీరు చూసినట్టయితే మార్కెట్ ఆల్గో రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ డౌన్ సైడ్కి వచ్చింది. మోర్ దెన్ 300 పాయింట్స్ డౌన్ సైడ్కి వచ్చింది. అండ్ ఇక్కడ నేను టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను స్క్రీన్ షాట్స్లో. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ కానీ పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. ఎవరెవరైతే ఆల్గో లెవెల్స్ వర్క్ చేస్తున్నాయని అనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా డౌన్ సైడ్కి మార్కెట్ రావచ్చా అంటే, యాజ్ ఆఫ్ నో మనం లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనం ఫిబొనాచి టూల్ యూజ్ చేసాం. అండ్ దాని తర్వాత మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ ఈ మిడ్ పాయింట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ వరకు టార్గెట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి కూడా యాజ్ ఆఫ్ నో వెళ్ళిపోయింది. సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ కనిపిస్తుంది. స్ట్రక్చర్ క్లియర్లీ బేరిష్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మీరు లైన్ చార్ట్ పెట్టుకొని చూసుకున్నారనుకోండి ఇంకా క్లియర్లీ మీకు అర్థమైపోతుంది. స్టిల్ మార్కెట్ ఒక ట్రెండ్, మార్కెట్ ఇంకా ప్యానిక్లో ఉంది. ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఈవెన్ మీరు వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టినా సరే, ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్లో ఎటువంటి పుల్ బ్యాక్ ఇంకా కనిపించట్లేదు. నెక్స్ట్ సపోర్ట్ నాకు ఇక్కడ కనిపిస్తుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ 22,150 to 22,100 లెవెల్ దగ్గర మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. అండ్ ఇక్కడ మనం డైలీ చార్ట్ పైన చూసామనుకోండి, సో డైలీ చార్ట్ పైన మనం చూసినట్టయితే కొంచెం చార్ట్ని మనం జూమ్ చేసుకుందాం. కొంచెం జూమ్ చేసుకుంటే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మీరు చూస్తున్నారు కదా లైన్ చార్ట్ దగ్గరలో, అండ్ ఈ లెవెల్స్లో స్వింగ్స్ ఉన్నాయి మార్కెట్ వచ్చేసి. సో ఆ పర్టికులర్ పాయింట్ వరకు అయితే మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. అంటే 22,300 దగ్గరలో ఉంది మార్కెట్. సో నెక్స్ట్ మార్కెట్ 22,100 లెవెల్ వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తే చెప్పలేం, మార్కెట్ బౌన్స్ చేయొచ్చు. లేకుంటే హోల్డ్ చేయకుంటే మాత్రం మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 22,000 బ్రేక్ అయిపోయి మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక నెక్స్ట్ సపోర్ట్ అయితే నాకు 22,150 to 100 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. చూద్దాం ఇక్కడ లెవెల్స్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేస్తుందా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను క్యాండిల్స్ మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ పెడతాను. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇక్కడ మళ్ళీ ఫిబొనాచి లెవెల్ మనం ఫస్ట్ ఇక్కడ నుంచి డ్రా చేసాం కదా, ఇప్పుడు ఈ స్వింగ్ నుంచి డ్రా చేద్దాం. అంటే ఇంతకుముందు మనం 18th మార్చ్ స్వింగ్ నుంచి డ్రా చేసాం, ఇప్పుడు కొద్దిగా డౌన్ సైడ్కి ఈ స్వింగ్ నుంచి మనం డ్రా చేద్దాం. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి ఏదైతే రీసెంట్గా లో ఉందో ఆ పర్టికులర్ పాయింట్ వరకు మనం డ్రా చేద్దాం. అంటే ఈ పర్టికులర్ పాయింట్ వరకు మనం డ్రా చేస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే, నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ లెవెల్ నుంచి, అంటే రేపు మార్కెట్ ఇప్పుడు నేను గిఫ్ట్ నిఫ్టీ చూశాను అనుకోండి 100 to 120 పాయింట్స్ పాజిటివ్ ఉంది. ఓకే, సో ఒకవేళ మార్కెట్ 100 to 120 పాయింట్స్ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 22,500 లెవెల్ అండ్ 22,450 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఒకవేళ ఆ రెసిస్టెన్స్ పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ కొంచెం అప్ సైడ్లో పుల్ బ్యాక్ చేయొచ్చు అండ్ అప్ సైడ్ కి మార్కెట్ వెళ్ళొచ్చు. అప్పుడు మార్కెట్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే 22,700 to 22,800 లెవెల్ మార్కెట్, అది కంటిన్యూషన్ అయినా 22,900 మిడ్ పాయింట్. మార్కెట్ ఈ లెవెల్స్ వరకు వెళ్ళి మళ్ళీ పర్టికులర్ పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్లో రిజెక్షన్ రావచ్చు. అంటే మార్కెట్ స్ట్రేట్ అవే డౌన్ఫాల్ అవ్వదు కదా, మార్కెట్ కొంచెం అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది, లోవర్ అండ్ లోలో స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది కదా. సో ఆ విధంగా మార్కెట్ పుల్ బ్యాక్లో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 22,800 to 22,900 వరకు మార్కెట్ పుల్ బ్యాక్ చేయొచ్చు అప్ సైడ్కి. ఏ లెవెల్స్ పైన ఉంటే 22,500 లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ 22,700 అండ్ 22,800 వరకు మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఇక్కడ సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు పుల్ బ్యాక్లో, కాకపోతే క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి మాత్రమే. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ పాయింట్ నుంచే మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఏదైతే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ లో ఉందో 22,300 లెవెల్, ఈ పర్టికులర్ పాయింట్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్ మీకు చెప్తాను. సో క్లియర్ ట్రేడ్ ప్లాన్ యాజ్ ఆఫ్ నో ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో దీన్ని మార్క్ చేసుకోండి.
సో 22,900 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, 22,800 లెవెల్, 750 to 800 లెవెల్ యాజ్ ఆఫ్ ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తాయి. అండ్ డౌన్ సైడ్కి మీరు చూసారనుకోండి 22,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్, దానిపైన 22,500 to 600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ వెళ్ళి ఈ పర్టికులర్ ఏరియా నుంచి రిజెక్ట్ చేస్తున్నా సరే ఇక్కడ మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. లేకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి 22,300 లెవెల్ కిందికి వచ్చినా సరే మనం ఇక్కడ డౌన్ సైడ్ పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ ఇంకా చిన్న టైం ఫ్రేమ్ లో చూపిస్తాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. సో 5 minutes టైం ఫ్రేమ్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనం చూసామనుకోండి, లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనకి ఈ పర్టికులర్ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి మనకి 22,700 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ అంటే మార్కెట్ ఈ లెవెల్స్లో హోల్డ్ చేయడానికి ట్రై చేసింది, బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. ఓకే, సో అది వచ్చేసి మనకి 22,600 to 22,500 ఏరియా. సో ఇది కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా. అండ్ డౌన్ సైడ్లో 22,460 లెవెల్. ఓకే, ఇక్కడ కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి అండ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది ఈ లెవెల్. సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఒక 100 points గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ పర్టికులర్ ఏరియా మధ్యలో ఓపెన్ అయితే ఏదైతే అప్పర్ సైడ్ లో ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది, 22,600 to 500 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ లో ఏదైతే మనకి లో ఉందో, లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక లో ఉందో అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, ప్రీవియస్ డే లో వచ్చేసి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో వెయిట్ చేయండి, మార్కెట్ ఈదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఆర్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫేక్అవుట్ అన్న కావాలంటే బ్రేక్అవుట్ ఆర్ ఫేక్అవుట్ అన్న కావాలంటే, ఫేక్అవుట్ అంటే మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళి మార్కెట్ సస్టైన్ అవ్వకుండా దాని కిందకి వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఫేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. ఆ లెవెల్స్ కింద మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అంటే బ్రేక్అవుట్ అంటే మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసి హోల్డ్ చేస్తుంది అనుకోండి, ఈ లెవెల్స్ పైన ఉంటే మనం సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, క్లియర్. అండ్ అదే సేమ్ సినారియో డౌన్ సైడ్కి కూడా, మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మార్కెట్ కంటిన్యూషన్లీ జరుగుతుంది అంటే రీటెస్ట్ చేసి కంటిన్యూషన్లీ జరుగుతుంది, డౌన్ సైడ్కి వస్తుంది అంటే అక్కడ మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ అనేది డౌన్ సైడ్ కి ఫాల్ అయ్యి అగైన్ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ కి వచ్చి అండ్ సపోర్ట్ లెవెల్స్ పైనకి వచ్చేసింది అనుకోండి, అది మనం ఫేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు ఆ లో లెవెల్స్ ఏదైతే లో ఉంటో ఆ లెవెల్స్ కిందికి వెళ్ళినంత వరకు మనం బేరిష్ అవ్వకూడదు. ఓకే, సో ఈ బ్రేక్అవుట్ అండ్ ఫేక్అవుట్ ఇంట్రాడేలో బాగా వర్క్ అవుతుంది. సో ఏదైతే మనకి ప్రీవియస్ డే హైస్ ఉంటాయో లోస్ ఉంటాయో ఆ లెవెల్స్ దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైం మనం చూడడానికి ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను చాలాసార్లు ఈ వర్డ్ యూస్ చేస్తూ ఉంటాను. నేను షార్ట్ అనాలిసిస్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను, మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత సస్టైన్ అవ్వలేదు, మార్కెట్ ఫేక్అవుట్ అయింది అని చెప్పి. సో ఆ టైంలో మీరు అర్థం చేసుకోవచ్చు. సేమ్ కేసు ఇక్కడ కూడా చూసుకోండి, ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఉందనో మార్కెట్ ఇక్కడ 915 క్యాండిల్ ఉందో ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది, బట్ మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేదు. హోల్డ్ చేయకుండా మార్కెట్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా ఈ లెవెల్స్ కిందికి వచ్చిందో మార్కెట్ ఎంటైర్ డే మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడే ఉంది. సో మార్కెట్లో ఎప్పుడు మనం బుల్లిష్ అవ్వచ్చు అంటే ఏదైతే మనకి ఇక్కడ నుంచి హోల్డ్ చేయకుండా అప్ సైడ్లో వెళ్ళలేదో ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళి ఉంటే అప్పుడు మనం పాజిటివ్గా అయ్యేటోళ్ళం. ఆ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తుంటే అంటే మళ్ళీ ఏదైతే ఫేక్అవుట్ అయిందో ఆ లెవెల్స్ పైన మళ్ళీ మార్కెట్లో బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం ఫర్దర్గా కంటిన్యూషన్ అయ్యేవాళ్ళం. ఓకే, సో ఇది క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ బెరిష్ ఉంది అండ్ ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ రావచ్చు. కాకపోతే మార్కెట్లో ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ వల్ల ఇంట్రాడే ఒక వ్యూ చేంజ్ అయిపోతుంది. సో అలాంటి టైంలో మనకి ప్రీవియస్ డే హైస్, ప్రీవియస్ డే లోస్ అండ్ క్లోజింగ్ ప్రైజెస్ అనేది ఇంపార్టెంట్. ఆ లెవెల్స్ని మీరు మార్క్ చేసుకోండి. అండ్ మార్క్ చేసుకున్న తర్వాత ప్రైస్ ఆ లెవెల్స్ దగ్గర ఎలా యాక్ట్ చేస్తుంది అనేది అబ్జర్వ్ చేసి మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కేసు ఏంటంటే హైయర్ టైం ఫ్రేమ్ని ఫాలో అవ్వండి. హైయర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ బేరిష్ ఉంది కాబట్టి ప్రైస్ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి ఆ లెవెల్స్ దగ్గర నుంచి మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నేను సింపుల్ ప్లాన్ చెప్తాను. సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, వెంటనే బుల్లిష్ అవ్వకండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ చేసి మార్కెట్ హోల్డ్ చేస్తుంది అనుకోండి, సో అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు అప్పర్ సైడ్కి. అండ్ ఇది పుల్ బ్యాక్ ఎంట్రీ అండ్ రివర్సల్ ఎంట్రీ అనుకోవచ్చు. అండ్ మార్కెట్ అక్కడ కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయొచ్చు సి సైడ్లో. ఒకవేళ మార్కెట్ అది ఫేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చి రిజెక్షన్ చేసింది అనుకోండి, అప్పుడు మనం పి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఏదైతే లోస్ ఉన్నాయో, సో మనకి ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక లోస్ ఉన్నాయో అది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది, అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, నెక్స్ట్ మార్కెట్ 22,200 అండ్ 22,150 వైపు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. నిఫ్టీ క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసుకున్నారనుకోండి,
సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే మనం ఫెబ్ లెవెల్స్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ రావచ్చు, ఈ పర్టికులర్ లెవెల్స్ నుంచి మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ ఈ లెవెల్ వరకు టార్గెట్ ఉంటుందని చెప్పాను. సో ఆ లెవెల్స్ కూడా బ్రేక్ అయిపోయినాయి. ఇక్కడ దీని కిందికి వస్తే మనం డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. అండ్ ఈ లెవెల్స్ టార్గెట్ అన్నాను, ఇది కూడా బ్రేక్ అయిపోయి డౌన్ సైడ్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు 50,000కి దగ్గరలో ఉంది. ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ మనం కూడా ఇక్కడ ఏదైతే ఫెబ్ లెవెల్స్ ఉన్నాయో ఇది రిమూవ్ చేసి కొంచెం డౌన్ సైడ్కి వేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే హై ఉందో ఇక్కడ నుంచి మనకి ఈ రీసెంట్ ఏదైతే లో ఉందో దానికి మార్క్ చేసుకుందాం. అది వచ్చేసి ఇప్పుడు మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి ఒక రెసిస్టెన్స్ ఏరియా అనమాట. సో మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ రిజెక్షన్ రావచ్చు డౌన్ సైడ్కి. అండ్ అది వచ్చేసి మనకి 51,650 అండ్ 52,150 అండ్ 52,586 ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్లో మళ్ళీ రిజెక్షన్ రావచ్చు డౌన్ సైడ్కి. ఒకవేళ రిజెక్షన్ రాకుండా ఈ లెవెల్స్ పైన మార్కెట్ స్ట్రాంగ్లీ హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే స్టిల్ ఇంకా కూడా బెరిష్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి ఏదైతే లో ఉందో అది బ్రేక్ డౌన్ అయిందనుకోండి, మనకి ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఉందో అది బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ టువర్డ్స్ 49,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే 52,275లో ఉంది అండ్ 49,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, స్టిల్ ఇంకా కూడా మార్కెట్లో ప్యానిక్ అలాగే ఉంది. అండ్ ఏదైతే విక్స్ ఉందో అది కూడా మనకి ఎక్కువగానే ఉంది. ఓకే, వాలటిలిటీ మనకి ఇంకా ఎక్కువగానే ఉంది. సో కొద్దిగా చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ చూసుకుందాం. అండ్ సెన్సెక్స్ మనం చూసామనుకోండి, సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ కూడా సెన్సెక్స్లో ఏదైతే మనం లెవెల్స్ డిస్కస్ చేసామో అండ్ క్లియర్లీ వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఏదైతే మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అన్నాం, ఈ లెవెల్స్ కూడా మార్కెట్ బ్రేక్ చేసి కింద మార్కెట్ ఇంకా కిందికి వచ్చేసింది. ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇంకా డౌన్ సైడ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఫిబొనాచి లెవెల్స్ని కొంచెం అప్డేట్ చేసుకుందాం. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే మనకి ఈ పర్టికులర్ పాయింట్ ఉందో ఇది ఇంపార్టెంట్. అంటే 0.5 అండ్ 0.618 అండ్ 0.382 ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి 73,300, 73,788 అండ్ దానిపైన 74,000 దగ్గరలో ఉంది. అండ్ మార్కెట్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ రిజెక్షన్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం క్లియర్లీ మళ్ళీ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఈ సైడ్కి. అండ్ మార్కెట్ ఏదైతే లో ఉందో ఇది బ్రేక్ చేసినా సరే డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అండ్ రేపు సెన్సెక్స్ కూడా స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ వెయిట్ చేయండి మార్కెట్ ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్లోనే జంప్ అవ్వకండి సిఈ సైడ్లో. అండ్ మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ ఏదైతే 72,700 లెవెల్ ఉందో ఇది రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయి హోల్డ్ చేస్తేనే అప్ సైడ్కి ఆలోచించండి. ఒకవేళ మార్కెట్ 72,700 లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్లోనే ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. ఏదైతే మళ్ళీ ఫ్రైడే రోజు లో ఉందో మండే రోజు మార్కెట్ ఏదైతే లో ఉందో సో అది టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ వచ్చేసి 71,740 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్స్ వరకు మార్కెట్ రావచ్చు అప్పుడు. అండ్ ఇది బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సెల్ ఆన్ రైజే సింపుల్ ప్లాన్. ఓకే, అండ్ ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇది 15 minutes టైం ఫ్రేమ్. సో 15 minutes టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, మార్కెట్ ఇక్కడ లోస్ బ్రేక్ చేసింది, ఇక్కడ లోస్ బ్రేక్ చేసింది, ఇక్కడ. సో ఈ పర్టికులర్ ఏరియాలో గ్యాప్ ఉంది, అది వచ్చేసి మనకి 73,300 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో ఇది రెసిస్టెన్స్. అండ్ 72,700 లెవెల్ దగ్గర మనం చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా దగ్గర ఒకసారి రీటెస్ట్ చేసింది, ఇది కూడా మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్. అండ్ డౌన్ సైడ్కి 71,741 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. ఓకే, సో దీని కిందికి వెళ్తే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ పాయింట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి రిజెక్షన్ చేసినా సరే ఇక్కడ నుంచి మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 72,700 అండ్ 750 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, అబ్జర్వ్ చేయండి, వెయిట్ చేయండి. ఎందుకంటే దగ్గరలో 73,000 రెసిస్టెన్స్ ఉంది అండ్ 73,000 పైన 300 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. కొద్దిగా పుల్ బ్యాక్ కోసం మార్కెట్ వెళ్ళి అండ్ అగైన్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి కూడా రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రాకుంటే కనుక మార్కెట్ ఎక్కడి వరకు పుల్ బ్యాక్ రావచ్చు అంటే 73,500 to 550 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆ కేసులో మనం సిఈ సైడ్లో రిస్క్ చేయొచ్చు అండ్ క్వాంటిటీ తక్కువ పెట్టి ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయినప్పుడు సిఈ సైడ్లో రిస్క్ చేయొచ్చు. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ వెళ్ళొచ్చు. ఓకే, సో అప్పుడు మార్కెట్ వచ్చేసి 72,750 to 73,000 ఫస్ట్ 73,000 తర్వాత ఒక 500 పాయింట్స్ అప్ సైడ్లో గ్యాప్ అప్ ఫిల్ చేయడానికి వెళ్ళొచ్చు. అక్కడ సిఈ సైడ్లో రిస్క్ అయితే చేయొచ్చు క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే. ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ చేసింది అనుకోండి, బెస్ట్ ఎంట్రీ అవుతుంది బేరిష్ సైడ్. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో ఈ లోని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ ఈ లో టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 73,500 నుంచి మళ్ళీ మార్కెట్
2000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి పర్ఫెక్ట్ రిజెక్షన్ పాయింట్. ఒకవేళ మళ్ళీ సెల్లర్స్ కనుక ఇక్కడ నుంచి రిజెక్ట్ చేశారు అనుకోండి, మళ్ళీ లోన్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. క్లియర్? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే లైక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అండ్ అదేవిధంగా లైక్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు. చేయండి, సో దట్ నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, డైలీ మోటివేటెడ్గా ఉంటుంది, డైలీ మీకోసం వీడియోస్ చేయడానికి ఉంటుంది. ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి, అదేవిధంగా కమెంట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మనకి ఏదైతే డేటా ఉందో అది మనకి మంత్లీ ఎక్స్పైరీ మొన్ననే అయిపోయింది కదా. ఇప్పుడు మార్కెట్ చూసామనుకోండి, ఏదైతే డేటా ఉందో అంత రిలవెంట్గా ఉండదు. స్టిల్ అయినా సరే మీకు చూపిస్తాను. అండ్ 22,500 లెవెల్ దగ్గర 36,000 ఉంది, అండ్ దానిపైన మన 22,700 లెవెల్ దగ్గర చూడండి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది, అండ్ 22,900 లెవెల్ దగ్గర 10,000 చేంజ్ ఉంది, అండ్ 22,000 లెవెల్ దగ్గర 39,000. అంటే మనకి ఒక రేంజ్ వచ్చేసి డౌన్ సైడ్కి 22,000 కనిపిస్తుంది, అప్పర్ సైడ్కి మనం చూసామనుకోండి నియర్లీ 23,000 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒక 1,000 పాయింట్స్ అయితే మనకి రేంజ్ కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా అయితే మనకి అంత క్లియర్లీ లేదు, బికాస్ ఆఫ్ మార్కెట్లో డేటా అప్డేట్ లేదు కాబట్టి. సో నేను రేపు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది అప్డేట్ చేస్తాను. బేసికలీ ఇంకొక పాయింట్, సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తాం, బట్ మార్కెట్ అవర్స్లో మాత్రం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది ఎక్కడ డేటా ఎక్కువగా ఉంది అండ్ డేటా ఎక్కువ తక్కువ ఉంది అనేది. ఒకవేళ కాల్ సైడ్ డేటా ఎక్కువగా ఉందనుకోండి, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో, అండ్ ఒకవేళ పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, సపోర్ట్ తీసుకున్నట్టు. సో క్లియర్లీ, అండ్ ఈ డేటా వచ్చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను రేపు. సో మీ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూపిస్తాను. సో గ్లోబల్ మార్కెట్స్లో మనకి రికవరీ కనిపిస్తుంది. డౌ జోన్స్లో 600 పాయింట్స్ రికవరీ కనిపిస్తుంది, S&P 500 అండ్ అదేవిధంగా నాస్డాక్ అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా రికవరీ కనిపిస్తుంది. ఈవెన్ మన గిఫ్ట్ నిఫ్టీ నేను వీడియోస్ స్టార్ట్ చేసే ముందు ఆల్మోస్ట్ 120 to 100 పాయింట్స్ ఉండే, బట్ ఇప్పుడు మనకి లైవ్లో మనం చూస్తున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ చూపిస్తుంది. సో గిఫ్ట్ నిఫ్టీ మనకి 200 పాయింట్స్ చూపిస్తుంది అంటే రేపు మార్కెట్ ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయింది అనుకోండి, నేను ఏదైతే చెప్పానో మీరు ఫస్ట్ వీక్లోనే బుల్లిష్లో వెళ్ళకండి. సో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అది బ్రేక్అవుట్ అవ్వనివ్వండి. ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ హోల్డ్ చేస్తుంటే ఫర్దర్ అప్సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేకుంటే ఆ బ్రేక్అవుట్ కాస్త ఫేక్అవుట్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బుల్ ట్రాప్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ లెవెల్స్ని అబ్జర్వ్ చేసి అండ్ మీరు మీ అనాలిసిస్ చేసే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. ఇప్పుడు నేను క్రిప్టోకి వెళ్దాం. సో యాజ్ ఆఫ్ నో క్రిప్టో కూడా పెట్టేద్దాం. అండ్ క్రిప్టో నాకు ఇక్కడ సిగ్నల్స్ వస్తున్నాయి. ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో నా అలర్ట్స్ ఉన్నాయో అది కూడా ఇక్కడ సిగ్నల్స్ ఇస్తుంది. సో దట్ ఇక్కడ నుంచి మార్కెట్ మన లైవ్లో ఉన్నాను కాబట్టి, అంటే నేను వీడియో రికార్డింగ్లో ఉన్నాను కాబట్టి ఎంట్రీ ప్లాన్ చేయలేకపోతున్నాను నేను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఈ రేంజ్లో క్రిప్టో స్కాల్పర్లో కూడా మనకి ఈ రేంజ్లో చాలా చాపీనెస్ కనిపిస్తుంది. సో దట్ నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ మనం అట్లీస్ట్ ఇక్కడ 90 minutes పెడదాం. ఓకే, సో 90 minutesలో మనం బిట్ కాయిన్ చూసామనుకోండి చార్ట్లో, సో క్లియర్లీ మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ. సో ఈ ఏరియా ఏదైతే ఉందో, సో ఈ ఏరియా మార్కెట్ చాలా చాపీగా సైడ్ వేస్లో ఉంది. అబౌవ్ 68,000 పైన మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో 68,118 లెవెల్ నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది నిన్న, అండ్ డౌన్ సైడ్కి 65,900కి దగ్గరకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు మళ్ళీ బౌన్స్ కనిపిస్తుంది. సో ఈ ఏరియా 65,900 అండ్ 66,000 లెవెల్ వచ్చేసి సపోర్ట్ లెవెల్, అండ్ అప్పర్ సైడ్లో 68,000 లెవెల్ వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలో ఉంటే ట్రేడ్ ప్లాన్ చేయకండి. అట్లీస్ట్ బిట్ కాయిన్ వచ్చేసి అప్ సైడ్లో 68,200 లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. డౌన్ సైడ్కి ఇక్కడ అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి 65,700 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేద్దాం. ఈ మధ్యలో నో ఓవర్ ట్రేడింగ్ బిట్ కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇథేరియంకి వచ్చేసి ఇథేరియం $2,000 అవుతుందో దానిపైన ఉంది. కొంచెం నాకు ఇథేరియం పాజిటివ్గా అనిపిస్తుంది కంపేర్ టు బిట్ కాయిన్. ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్ మనం చూసామనుకోండి, $2,000 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది ప్రీవియస్లీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉండే, అది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తూ కనిపిస్తుంది. మార్కెట్ దగ్గరలో వచ్చేసి 2,080 లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇథేరియం కొంచెం అప్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ అగైన్ ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్ ఏదైతుందో అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఏరియా ఏదైతుందో సపోర్ట్
సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ ప్రైస్ దీని కిందకి వస్తే మళ్ళీ సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మళ్ళీ ప్రైస్ దీని కిందకి వస్తే మళ్ళీ సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒక $2,100 నుంచి అండ్ $2,000 అంటే 100 పాయింట్స్ మధ్యలో సైడ్ వేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సైడ్ వేస్ అవ్వకుండా ర్యాలీ కంటిన్యూ అయ్యింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి 2,100 పైన హోల్డ్ చేస్తే కనుక 120, 150 అండ్ దానికన్నా పైకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి 2,100 నుంచి 2,120 అండ్ 150 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి ఇథేరియంలో. ఓకే, సో ఇథేరియం స్లైట్లీ నాకు బులిష్ కనిపిస్తుంది కంపేర్డ్ టు బిట్కాయిన్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి 68,000 పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అవుతే కనుక మనం బిట్కాయిన్లో కూడా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బులిష్ సైడ్. ఓకే, మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే నేను ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి మీరు మన యూట్యూబ్ ఛానల్కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసిన తర్వాత మీకు క్లియర్లీ అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి క్రిప్టో రిగార్డింగ్. సో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ఎక్స్ప్లోర్ చేయండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. అప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు మెసేజ్ చేశారనుకోండి, వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. సో డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఫస్ట్ వీడియోస్ చూడండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ నచ్చితే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది కదా, అక్కడ నుంచి మీరు రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.